హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z ఇన్ఫో ఛానల్. మిత్రులారా, నేను ఇంతకుముందు చేసిన వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ టీఎస్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పెట్టడం జరిగింది. మరి ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయినాక మీ మొబైల్ ఫోన్లోనే మీరు మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీ మొబైల్ ఫోన్లో apt-online.ctet2024 అని కొట్టండి. .in అని కొట్టేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేకుంటే లింక్ ద్వారా వచ్చేయండి. లింక్ ద్వారా లాగిన్ అయినాక మీ మొబైల్ ఫోన్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో చూడండి, మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే లింక్ ఉందా. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. అయితే ఇది మొబైల్ ఫోన్లో మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి వీలు ఉండదు. మరి మొబైల్ ఫోన్లో రావట్లేదు కదా, మరి ఏం చేయాలి మనం అన్ని చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ పైన ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్లో మీరు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డెస్క్టాప్ సైట్లోకి వస్తుంది. అంటే మొబైల్ వ్యూ నుంచి డెస్క్టాప్ వ్యూలోకి వస్తుంది. డెస్క్టాప్ వ్యూలోకి వచ్చినాక మరి ఇంకో విషయం ఏం చేయాలి మనము అంటే, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినాక పైన ఆప్షన్స్లో షట్టర్ మీరు డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఆటో రొటేట్ అనేది వస్తుంది. ఈ ఆటో రొటేట్ని మనము ఎనేబుల్ చేసుకోవాలి. ఆటో రొటేట్ని ఎనేబుల్ చేసుకున్నాక ఇప్పుడు మన మొబైల్ ఏమైతే ఉన్నదో అది ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వీలుగా తయారవుతుంది. ఒకటి, ఇంటర్ఫేస్లోకి వెళ్ళినాక పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్లో డెస్క్టాప్ సైట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ ఫోన్ సెట్టింగ్స్లో మీరు ఆటో రొటేట్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు మొబైల్లో కూడా మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను నా మొబైల్ని అడ్డం తిప్పుతున్నాను. ఇంటూ మార్క్ వస్తుంది కదా, ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వద్దాము. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళినాం కదా, బ్యాక్ వెళ్ళినాక చూడండి, ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనము మొబైల్ డెస్క్టాప్ వ్యూ ప్లస్ ఆటో రొటేట్లో అడ్డంగా ఫోన్ ఉంచినప్పుడు మాత్రమే మనకి ఇది సైట్లో మొబైల్లో మనము హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జనరల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ఈక్వలెంట్, ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టాలి. ప్రొసీడ్ అని చేసినట్లయితే మనకు హాల్ టికెట్ నెంబర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే మిత్రులారా, మరి ఈ సమాచారము మీరు అందరూ మీరే కాకుండా ఇంకొకరికి కూడా మీ సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తూ మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ మంచిగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, జై హింద్, జై భారత్.